హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శాంతీస్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మేము కొల్హాపూర్ దగ్గర సిద్ధగిరి గ్రామీణ జీవన్ అనే మ్యూజియంకి వచ్చాము. అంటే చాలా బాగుంది ఆ ప్లేస్ అనమాట. అందుకే వీడియో రికార్డ్ చేసి బ్లాగ్ తీద్దాం అనుకున్నా. సో ఇదే ఎంట్రన్స్ అనమాట. స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. మేము ఎంట్రీ టికెట్ 200 పర్ హెడ్ ఉంటుంది. మేము తీసుకోలేదు టికెట్, మాకు తెలియక లోపలికి వెళ్ళాలి అదంతా తెలియక ఫస్ట్ టైం కదా తీసుకోలేదు అనమాట. బయట ఎక్స్ప్లోర్ చేసాము, అవంతా మీకు చూపిస్తాం చూడండి. లోపల ఎలా ఉండిందో తెలియదు. ఇదే ఎంట్రీ అనమాట. చూడండి, గ్రాస్ అంతా వేసి ఆవులాగా ఎంత బాగా చేశారో. అసలు ఆ నేచర్కి ఎంత బాగుంది. ఇక్కడ నెమళ్ళు చూడండి, పార్క్ లాగా చాలా బాగుంది. బయటనే చాలా నచ్చింది. బట్ మేము సిద్ధగిరి మ్యూజియంలోనే ఇట్లా ఒక చిన్న విలేజ్ లాగా ఏర్పాటు చేస్తారన్నమాట. చిన్న ఇల్లు, ఒక చిన్న విలేజ్కి సంబంధించిన విలేజ్లో ఏమేమైతే ఉంటాయో అవన్నీ అట్లా క్రియేటివ్గా బిల్డ్ చేశారనమాట. చిన్నవి భలే కట్టారు, భలే క్యూట్గా ఉన్నాయండి. చిన్న ఇల్లులు, ఒక స్కూలు, ఒక ఆఫీసు, టెంపుల్, చర్చు, మసీదు, చిన్న రైల్వే స్టేషను, భలే క్యూట్గా ఉంది. ఒక ఫ్యాక్టరీ అట్లా బాగుంది. అందుకే వీడియో షూట్ చేశాను. చూడండి మీరు కూడా, ఎంత అందంగా ఉన్నాయి కదా. బుజ్జి ఇల్లులు భలే ఉన్నాయి కదా. అసలు చూస్తానే అలా చూడాలనిపిస్తూ ఉండేది, అందుకే ఇది చేసాను. చిన్న వాటర్ ట్యాంక్ బాగున్నాయి కదా. ఇంకా రైల్వే స్టేషను, చిన్న టెంపుల్ ఒకటి. డీటెయిలింగ్ కూడా చాలా బాగా చేశారు అన్నమాట. చూడండి ట్రాక్ అవన్నీ. అనమాట ఫుల్. ఇంకా ఇంకో క్లిప్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇట్లా గోడలకి ఎంత నైపుణ్యంగా చేశారో చూడండి, ఎంత బాగా చెక్కారో. అసలు ఆ గోడలో ఆర్ట్ అయితే నాకు భలే నచ్చింది. వాళ్ళ స్కిల్ని మెచ్చుకోవాల్సిందే. ఇదంతా అక్కడ మ్యూజియం సరౌండింగ్స్ బాగుంది. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. చూడండి గోడలకి ఎంత బాగా డీటెయిలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పురాతన శివాలయం ఒకటి ఉందని చెప్పారు. అక్కడ కూడా వెళ్ళాం. ఫస్ట్ మేము శివాలయంకి వెళ్ళి తర్వాత మ్యూజియంకి వచ్చామన్నమాట. మాకు తెలియదు ఎంట్రన్స్ మ్యూజియం వేరే సైడ్ ఉందని. ఇది టెంపుల్కి సంబంధించిన ఆఫీసు. ఇంక ఇక్కడ బాగుంది అన్నమాట క్లైమేట్. ఆ టికెట్లోనే అన్నీ కవర్ అవుతాయని చెప్పారు. మేము బయట ఉన్నవన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ ఒకటి చిన్నది ఒక సింహాసనం లాగా ఉంటే మా వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు, భలే క్రియేట్ చేశారు. ఇంక ఇక్కడ చూడండి కెమెరామెన్ ఫోటో తీస్తున్నట్టు బాగుంది. ఇది కూడా దీనికి ఎంట్రన్స్ కూడా ఆ టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుందన్నారు. బట్ మేము వెళ్ళలేదు, టికెట్ తీసుకోలేదు కాబట్టి. ఆ పక్కనే ఇందాక చూపించాను కదా, చిన్న విలేజ్ ఉంది, చాలా బాగుంది కదా క్యూట్గా. నాకు ఇక్కడ ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, భలే కామెడీగా అనిపించింది. డస్ట్బిన్ అనమాట, భలే క్యూట్గా ఉంది కదా, చూడగానే చాలా నవ్వు వచ్చింది. అందుకే క్లిప్ తీశాను. ఇది అనమాట చిన్న విలేజ్ ఫుల్ వ్యూ. ఇంకా ఈ గోడలో ఆర్ట్ చూడండి, ఎంత చిన్న డీటెయిల్స్ని కూడా బాగా నీట్గా వేశారు, నీట్గా చెక్కారు, బాగుందన్నమాట. చూడండి ఏనుగు, గుర్రము, ఒంటె. ఇంకెక్కడ చూడండి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కమలంలో చూడండి బాగుంది. చూడండి శేషతల్పం మీద విష్ణుమూర్తి పడుకున్నట్లు ఎంత బాగుంది కదా. మధ్యలో కమలంతో లక్ష్మీదేవి బాగుంది కదా. ఇంకా చిన్న డీటెయిలింగ్ కూడా, ముసలి, కప్ప, చిన్నవి కూడా చాలా బాగా చేశారనమాట. ఇంకా ఇక్కడ చెట్లతో చైర్స్ చేశారు, అది ఇంకా బాగా నచ్చింది నాకు, బాగున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి చిన్న ఇక్కడ ఆ రాళ్ళల్లోనే కప్పలాగా చేయడం, క్రియేటివ్గా పక్షిలాగా. మీరు గమనిస్తే పాస్ చేసి గమనించండి, చిన్న క్రియేచర్స్ అన్నీ కీటకాలు అవన్నీ చాలా ఉన్నాయి చూడండి. జంతువులు, కీటకాలు, పులి, నక్క, మనిషి చాలా బాగున్నాయి కదా. చూడగానే భలే నచ్చింది అనమాట. ఇక్కడే మేము చాలాసేపు టైం స్పెండ్ చేసాం అనమాట, వాటిని అన్నింటినీ చూసుకుంటూ. ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తే సిద్ధగిరి బజారు, మ్యూజియంకి సంబంధించిన ఎంట్రన్స్ నుంచి అటు సైడ్ నుంచి ఉందన్నమాట. ఇక్కడ చూడండి సాగర్ కన్య ఎంత క్యూట్గా ఉందో. ఇంక ఇది శివాలయం టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఏనుగులు ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. ఇటు సైడ్ ఎంట్రన్స్లో ఏనుగులు ఉన్నాయన్నమాట. ఇంకా ఆ రోజు చెప్పాను కదా వట్ట పౌర్ణమి అని చెప్పి, అక్కడ వాళ్ళందరూ సాంప్రదాయ దుస్తులలో ఇలా దేవుడికి రావి చెట్టుకును పనస చెట్టుకుని అలా పూజ చేసుకుంటున్నారు. వాళ్ళ సంప్రదాయం అంటది. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్లో శివుని స్టాచ్యూ ఒకటి ఉంటుంది, భలే ఉన్నింది. ఇంకా మనం కూడా దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి వెళ్ళేటప్పుడే ఎంట్రన్స్లో రైట్ సైడు వినాయకుడు కనిపిస్తాడు.
నాకు భలే కళ్ళగా అనిపించాడండి వినాయకుడు. ఆయనను కూడా దండం పెట్టుకొని ఇంకా శివాలయంలోకి వెళ్ళాలి. చాలా బాగున్నారు కదా వినాయకుడు. చూడగానే ఫెస్టివ్ వైబ్స్ వచ్చినాయన్నమాట. ఇదే టెంపుల్, చాలా పురాతనమైన టెంపుల్ అంట. మేము కూడా దర్శనం చేసుకొని వచ్చాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది బయటకు వచ్చిన తర్వాత. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాంతీస్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్.